పవిత్రాత్మ నామమున ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పాస్కా త్రికాల జపము. పరలోకం యొక్క రాజ్ఞి సంతోషించండి, హల్లెలూయా. ఏలైనా భాగ్యవతి అయిన మీ గర్భమున అవతరించినారు, హల్లెలూయా. ఆనందించిన ప్రకారం ఉత్థానమైనారు, హల్లెలూయా. మా కొరకు సర్వేశ్వరుని మనవి చేయండి, హల్లెలూయా. కన్యకైన్యుడు మరియమ్మ ఆనంది సంతోషించండి, హల్లెలూయా. ఏలైనా ఏలిన వారిని యువగా ఉత్థానమైనారు, హల్లెలూయా. ప్రార్థించుదము. సర్వేశ్వర స్వామి మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ఉత్థానము చేత లోకమును సంతోషపరిచి తగ్గించిదిరే. వారి దివ్యమాత అయిన కన్య మరియమ్మ వలన నిత్య జీవమైన పరలోక భాగ్యము మేము పొందినట్లుగా అనుగ్రహించండి. జేసునాథుని దివ్యముఖమును చూచి ఈ మనవిని మాకు దయచేయండి, ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలోకి నేర్చును ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలోకి నేర్చును ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలోకి నేర్చును ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. జపమాల. మితిలేని సకల మేలుల స్వభావం కలిగిన వ్యక్తి సర్వేశ్వర దేవుని వారి సన్నిధిలో జపం చేయుటకు నేను పాత్రుడు కాను. ఆయనను మీ మితిలేని కృపను నమ్ముకొని మీకు మహిమగాను దేవమాతకు స్తోత్రముగాను ఈ 53 పూసల జపమును పరాకు లేక భక్తి చేసుకున్నకు మీ సహాయం దయచేసి ఉదరించండి. సకల పుణ్యములకు శ్వాస పుణ్యము మూలమై ఉండటం వలన ముందుగా విశ్వాస సంగ్రహం వేడుకొందము. పరలోకమును భూలోకమును సృష్టించిన సరస్వతి గల పిదైన సర్వేశ్వరుని స్తుతించున్నాము. అతనేక ఏక పుత్రుడు మనేక నాథుడైన యేసుక్రీస్తుని స్తుతించున్నాము. ఇతడు పవిత్రాత్మన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారములోనే పాడుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధించబడెను. పాతాళము దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునికి సర్వశక్తి గల పిదైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడి నుండి జీవించు వాళ్ళకు చనిపోయిన వాళ్ళకు తీర్పు చేయడానికి వచ్చును. పవిత్రాత్మని స్తుతించున్నాను. పరిశుద్ధ కథలిక సభను ప్రీతుల సంబంధ ప్రయోజనిస్తున్నాను. పాపముల మని ప్రశ్నిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానం స్తుతించున్నాను. నిత్య జీవం స్తుతించున్నాను, ఆమేన్. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మాయనము మాకు నేర్చుకోండి. మా తప్పుడని వారు మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపని ఒక కీడు నుండి రక్షించండి. దేవప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనమైన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్తింపడిన వారు మీరే, మీ గర్భఫలము చేసి ఆస్తింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మయైన మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమున ప్రార్థించండి, ఆమేన్. దేవప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనమైన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్తింపడిన వారు మీరే, మీ గర్భఫలము చేసి ఆస్తింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మయైన మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమున ప్రార్థించండి, ఆమేన్. దేవప్రసాదం చేత నిండి మరియమ్మ వందనమైన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్తింపడిన వారు మీరే, మీ గర్భఫలము చేసి ఆస్తింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మయైన మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమున ప్రార్థించండి, ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. మహిమ దేవ రహస్యములు. 1వ రహస్యము.
యేసు ఉత్థానముడు గురించి ధ్యానించుకుందాము గాక. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మైనము మాకు నేర్చుకోండి, మా యొక్క అప్పుల వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మమ్ము సదయంలో రక్షించండి. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశింపబడును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశింపబడును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశింపబడును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడేమిటో సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. ఓ నా యేసువా, నా పాపములు మన్నించండి, నన్ను కాపాడండి, మమ్ము కాపాడండి. అంతరాత్మలో ముఖ్యంగా ఎవరికైనా విశ్వాసంలో అత్యాశంలో వారందరికీ విమోచన చేస్తున్నాము. మహిమ దేవరాశి రెండవ రహస్యము. యేసు మోక్ష రోగముడు గురించి ధ్యానించుకుందాము గాక. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపవను గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మైనము మాకు నేర్చుకోండి, మా దాపును అని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మమ్ము సోదయందు ప్రవేశింపక కిలోని మీరు రక్షించండి. దేవర ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రయింపిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశ్రయింపిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రయింపిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశ్రయింపిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్.
దేవర ప్రసాదం చేత మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశ్రయింపని వారు మీరే మీ గర్భఫలముకు చేస్తూ ఆశ్రయింపని వారుగానే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్మయుల మా కొరకు ఇప్పుడేనో మా మరణ సమయంలో ప్రార్థించండి ఆమేన్ దేవర ప్రసాదం చేత మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశ్రయింపని వారు మీరే మీ గర్భఫలముకు చేస్తూ ఆశ్రయింపని వారుగానే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్మయుల మా కొరకు ఇప్పుడేనో మా మరణ సమయంలో ప్రార్థించండి ఆమేన్ దేవర ప్రసాదం చేత మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశ్రయింపని వారు మీరే మీ గర్భఫలముకు చేస్తూ ఆశ్రయింపని వారుగానే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్మయుల మా కొరకు ఇప్పుడేనో మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్ దేవర ప్రసాదం చేత మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశ్రయింపని వారు మీరే మీ గర్భఫలముకు చేస్తూ ఆశ్రయింపని వారుగానే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్మయుల మా కొరకు ఇప్పుడేనో మా మరణ సమయంలో ప్రార్థించండి ఆమేన్ దేవర ప్రసాదం చేత మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశ్రయింపని వారు మీరే మీ గర్భఫలముకు చేస్తూ ఆశ్రయింపని వారుగానే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్మయుల మా కొరకు ఇప్పుడేనో మా మరణ సమయంలో ప్రార్థించండి ఆమేన్ దేవర ప్రసాదం చేత మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశ్రయింపని వారు మీరే మీ గర్భఫలముకు చేస్తూ ఆశ్రయింపని వారుగానే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్మయుల మా కొరకు ఇప్పుడేనో మా మరణ సమయంలో ప్రార్థించండి ఆమేన్ దేవర ప్రసాదం చేత మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశ్రయింపని వారు మీరే మీ గర్భఫలముకు చేస్తూ ఆశ్రయింపని వారుగానే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్మయుల మా కొరకు ఇప్పుడేనో మా మరణ సమయంలో ప్రార్థించండి ఆమేన్ దేవర ప్రసాదం చేత మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశ్రయింపని వారు మీరే మీ గర్భఫలముకు చేస్తూ ఆశ్రయింపని వారుగానే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్మయుల మా కొరకు ఇప్పుడేనో మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్ పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక ఆదిలో కలిగేట ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగుగాక ఓ నా యేసువా నా పాపాలు మన్నించండి నన్ను కాపాడండి మమ్ము కాపాడండి అందరి ఆత్మలు ముఖ్యముగా ఎవరికి నిత్యాత్మను సంతోషమును ఆనందాన్ని మోచేసుకోండి ఆమేన్ మహిమదేవ రహస్యమును మూడవ రహస్యము పవిత్ర ఆత్మ సర్వేశ్వరుడు అపోస్తుడిపై ఏం చేసి వచ్చుడు గురించి ధ్యానించుకుందాము గాక పరులకు మందుడు మా యొక్క తండ్రి మీ నాము పూజిపోను గాక మీ రాజ్యం వచ్చిన గాక మీ చిత్తము పరులకు మందు నెరవేరినట్లు భూలోక మందు నెరవేరును గాక నాటికి కావలసిన మైనము మాకు నేటికండి మా దాపుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి మమ్ము శోధన యందు ప్రవేశించండి దేవుని ప్రసాదం చేతానే మరి మా అందనము ఏళ్ళు వారు మీతో ఉన్నారు స్త్రీల ఆశింపారు మీరే మీ గర్భఫలముకు చేసి వాసింపారుకునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్మయుల మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్ దేవుని ప్రసాదం చేతానే మరి మా అందనము ఏళ్ళు వారు మీతో ఉన్నారు స్త్రీల ఆశింపారు మీరే మీ గర్భఫలముకు చేసి వాసింపారుకునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్ దేవుని ప్రసాదం చేతానే మరి మా అందనము ఏళ్ళు వారు మీతో ఉన్నారు స్త్రీల ఆశింపారు మీరే మీ గర్భఫలముకు చేసి వాసింపారుకునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్మయుల మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్ దేవుని ప్రసాదం చేతానే మరి మా అందనము ఏళ్ళు వారు మీతో ఉన్నారు స్త్రీల ఆశింపారు మీరే మీ గర్భఫలముకు చేసి వాసింపారుకునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్మయుల మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్ దేవుని ప్రసాదం చేతానే మరి మా అందనము ఏళ్ళు వారు మీతో ఉన్నారు స్త్రీల ఆశింపారు మీరే మీ గర్భఫలముకు చేసి వాసింపారుకునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్మయుల మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్ దేవుని ప్రసాదం చేతానే మరి మా అందనము ఏళ్ళు వారు మీతో ఉన్నారు స్త్రీల ఆశింపారు మీరే మీ గర్భ
గర్భఫలంకు చేసు ఆశింపారుగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని మాత పాపాత్ములైన మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయంలో ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేతానే మరియమ్మ వందనము ఏళ్ళ వారి మీతో ఉన్నారు స్త్రీలు ఆశింపారు మీరే మీ గర్భఫలంకు చేసు ఆశింపారుగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని మాత పాపాత్ములైన మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయంలో ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేతానే మరియమ్మ వందనము ఏళ్ళు వారి మీతో ఉన్నారు స్త్రీలు ఆశింపారు మీరే మీ గర్భఫలంకు చేసు ఆశింపారుగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని మాత పాపాత్ములైన మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయంలో ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేతానే మరియమ్మ వందనము ఏళ్ళ వారి మీతో ఉన్నారు స్త్రీలు ఆశింపారు మీరే మీ గర్భఫలంకు చేసు ఆశింపారుగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేతానే మరియమ్మ వందనము ఏళ్ళు వారి మీతో ఉన్నారు స్త్రీలు ఆశింపారు మీరే మీ గర్భఫలంకు చేసు ఆశింపారుగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేతానే మరియమ్మ వందనము ఏళ్ళు వారి మీతో ఉన్నారు స్త్రీలు ఆశింపారు మీరే మీ గర్భఫలంకు చేసు ఆశింపారుగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని మాత పాపాత్ములైన మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయంలో ప్రార్థించండి ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక ఎప్పుడైనట్లు ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రములు గాక. ఓ నా యేసువా, నా పాపాలు మన్నించండి, నాకు అనుకూలండి, మమ్ము కాపాడండి. అందరి ఆత్మలు ముఖ్యంగా ఎవరికి వాసంలో వారందరికీ విమోచన కలుగును. ఆమేన్. మహిమదేవ రహస్యము 4వ రహస్యము దేవమాత ఆత్మ శరీరములతోనూ మోక్షమునికి ఎత్తబడు గురించి ధ్యానించుకుందాముగాక. పరలోకమందునుడు మా యొక్క తండ్రి మీ నామం పూజింపనుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకముందు నెరవేరినట్లు భూలోకముందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మైనము మాకు నీటిగండి, మా యొక్క అప్పులను వాళ్ళని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా మోసాలు ప్రవేశంలో రక్షించండి. దేవుడు ప్రసాదము చేత నిండు మరియు మా వందరు వేరుడు వారు మీతో ఉన్నారు స్త్రీలు ఆస్తింపిన వారు మీరే మీ గర్భఫలం చేసి ఆస్తింపిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవుడు ప్రసాదం చేత నిండు మరియు మా వందరు వేరుడు వారు మీతో ఉన్నారు స్త్రీలు ఆస్తింపిన వారు మీరే మీ గర్భఫలం చేసి ఆస్తింపిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవుడు ప్రసాదం చేత నిండు మరియు మా వందరు వేరుడు వారు మీతో ఉన్నారు స్త్రీలు ఆస్తింపిన వారు మీరే మీ గర్భఫలం చేసి ఆస్తింపిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవుడు ప్రసాదం చేత నిండు మరియు మా వందరు వేరుడు వారు మీతో ఉన్నారు స్త్రీలు ఆస్తింపిన వారు మీరే మీ గర్భఫలం చేసి ఆస్తింపిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవుడు ప్రసాదం చేత నిండు మరియు మా వందరు వేరుడు వారు మీతో ఉన్నారు స్త్రీలు ఆస్తింపిన వారు మీరే మీ గర్భఫలం చేసి ఆస్తింపిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవుడు ప్రసాదం చేత నిండు మరియు మా వందరు వేరుడు వారు మీతో ఉన్నారు స్త్రీలు ఆస్తింపిన వారు మీరే మీ గర్భఫలం చేసి ఆస్తింపిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవుడు ప్రసాదం చేత నిండు మరియు మా వందరు వేరుడు వారు మీతో ఉన్నారు స్త్రీలు ఆస్తింపిన వారు మీరే మీ గర్భఫలం చేసి ఆస్తింపిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవుడు ప్రసాదం చేత నిండు మరియు మా వందరు వేరుడు వారు మీతో ఉన్నారు స్త్రీలు ఆస్తింపిన వారు మీరే మీ గర్భఫలం చేసి ఆస్తింపిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవుడు ప్రసాదం చేత నిండు మరియు మా వందరు వేరుడు వారు మీతో ఉన్నారు
స్త్రీలలో ఆస్తింపిన వారు మీరే మీ గర్భాఫలం చేసి ఆస్తింపిన వారుగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మేలు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయంలో ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనమైన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్తింపిన వారు మీరే మీ గర్భాఫలం చేసి ఆస్తింపిన వారుగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మేలు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయంలో ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనమైన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్తింపిన వారు మీరే మీ గర్భాఫలం చేసి ఆస్తింపిన వారుగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మేలు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయంలో ప్రార్థించండి ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కన్నట్టు ఇప్పుడు సకాలం మీకు స్తోత్రం కలుగును గాక. యేసువా, నా పాపాలు మన్నించండి, నన్ను కానివ్వండి, మమ్ము కాపాడండి. అందరి ఆత్మలో ముఖ్యంగా ఎవరికైనా విశ్వాసంలో అత్యవసరంలో వారందరికీ మేము చేస్తున్నాము. ఆమేన్. మహిమదేవ రహస్యముల ఐదో రహస్యము దేవ మాత పరలోక భూలోక రాజ్ఞిగా స్థాపింపడు గురించి ధ్యానించుకుందాము గాక. నానాటికి కావలసిన మైనము మాకు నేర్చుకోండి. మా దాపురాన్ని విమర్శించినట్లు మా పిల్లలను విమర్శించండి. మా మోసంతో ప్రవేశించండి. దేవర ప్రసాదం చేదాండ్రి మరియమ్మ వందనము. ఎన్ని వారి మీద ఉన్నారు స్త్రీల ఆశీర్వదింప వారి మీరే మీ గర్భాబలము కేసు ఆశీర్వదింప వారిగినే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మేలు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదం చేదాండ్రి మరియమ్మ వందనము. ఎన్ని వారి మీద ఉన్నారు స్త్రీల ఆశీర్వదింప వారి మీరే మీ గర్భాబలము కేసు ఆశీర్వదింప వారిగినే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మేలు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదం చేదాండ్రి మరియమ్మ వందనము. ఎన్ని వారి మీద ఉన్నారు స్త్రీల ఆశీర్వదింప వారి మీరే మీ గర్భాబలము కేసు ఆశీర్వదింప వారిగినే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మేలు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదం చేదాండ్రి మరియమ్మ వందనము. ఎన్ని వారి మీద ఉన్నారు స్త్రీల ఆశీర్వదింప వారి మీరే మీ గర్భాబలము కేసు ఆశీర్వదింప వారిగినే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మేలు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయంలో ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదం చేదాండ్రి మరియమ్మ వందనము. ఎన్ని వారి మీద ఉన్నారు స్త్రీల ఆశీర్వదింప వారి మీరే మీ గర్భాబలము కేసు ఆశీర్వదింప వారిగినే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మేలు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదం చేదాండ్రి మరియమ్మ వందనము. ఎన్ని వారి మీద ఉన్నారు స్త్రీల ఆశీర్వదింప వారి మీరే మీ గర్భాబలము కేసు ఆశీర్వదింప వారిగినే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మేలు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదం చేదాండ్రి మరియమ్మ వందనము. ఎన్ని వారి మీద ఉన్నారు స్త్రీల ఆశీర్వదింప వారి మీరే మీ గర్భాబలము కేసు ఆశీర్వదింప వారిగినే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మేలు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదం చేదాండ్రి మరియమ్మ వందనము. ఎన్ని వారి మీద ఉన్నారు స్త్రీల ఆశీర్వదింప వారి మీరే మీ గర్భాబలము కేసు ఆశీర్వదింప వారిగినే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మేలు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదం చేదాండ్రి మరియమ్మ వందనము. ఎన్ని వారి మీద ఉన్నారు స్త్రీల ఆశీర్వదింప వారి మీరే మీ గర్భాబలము కేసు ఆశీర్వదింప వారిగినే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మేలు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదం చేదాండ్రి మరియమ్మ వందనము. ఎన్ని వారి మీద ఉన్నారు స్త్రీల ఆశీర్వదింప వారి మీరే మీ గర్భాబలము కేసు ఆశీర్వదింప వారిగినే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మేలు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయంలో ప్రార్థించండి ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడు సదాకాలం స్తోత్రములు గాక. ఓ నా యేసువా, నా పాపములను మన్నించండి, నరకాన్ని పోయండి, మమ్ము కాపాడండి. అందరి ఆత్మలను ముఖ్యంగా ఎవరిని మీకు పార్శ్వమును అత్యవసరమును వారందరినీ మోక్షం చేర్చుకొని ఆమేన్. ప్రార్థించదము. అతిథులైన పునీత మికేలా రపేలా
దేవమాదిక పునీత గాబ్రేల అపోస్తులైన పునీత రాయప్ప అరుళప్ప యాపనుడు వారులారా మేమెంత పాపాత్ములుగా ఉండినను మేము వేడుకుని 53 పూసల జపమును దేవమాత పాదముల చెంత మీకు స్తోత్రంతో ఒకటిగా చేర్చి కానుకగా సమర్పించడం చేసి ప్రార్థిస్తున్నాము. దేవమాత ప్రార్థన ఏరిన వారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ఏరిన వారా దయ చూపండి, క్రీస్తువా మా ప్రార్థన వివరించండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి, పరలోకమందునుడి పిదైన సర్వేశ్వర లోకమును రక్షించిన పుత్రుడే సర్వేశ్వర పవిత్రాత్మ సర్వేశ్వర మహాపరిశుద్ధ వ్యక్తి సర్వేశ్వర పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత కన్యక లేక పరిశుద్ధ కన్యక క్రీస్తుని యొక్క మాత దేవప్రసాదం యొక్క మాత మహాపరిశుద్ధ మాత మహావిరుద్ధగాని మాత నిర్మలమైన మాత కన్య శుద్ధము చరుని మాత స్నేహమునకు తగిన మాత మహాశుతికి పాత్రమైన మాత మంచి ఆలోచన యొక్క మాత సృష్టికర్త యొక్క మాత రక్షకుని మాత మహావిమల కన్యక మహాభోజ్యమైన కన్యక స్తుతింపబడి యోగమైన కన్యక శక్తిగల కన్యక దయగల కన్యక శ్వాసముల కన్యక ధర్మము యొక్క అర్థమా జ్ఞానము యొక్క ఆలయమా మా సంతోషం యొక్క కారణమా జ్ఞాన పాత్రమా మహిమ తగిన పాత్రమా అత్యంత భక్తి యొక్క పాత్రమా దేవరహస్యంగల రోజా పుష్పమా దావీదుని యొక్క గోపురమా దంతమైన గోపురమా స్వర్ణమైన ఆలయమా వాగ్దాత్మిక మందసమా మోక్షం యొక్క వాకిలే ఉదయకార నక్షత్రమా వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమా పాపాత్మ శరణమా కష్టపడి వారికి ఆదరవా క్రీస్తుల యొక్క సహాయమా సన్మనుషుల యొక్క రాజ్ఞి పితరుల యొక్క రాజ్ఞి దుర్దశుల యొక్క రాజ్ఞి అపోస్తుల యొక్క రాజ్ఞి సాక్షుల యొక్క రాజ్ఞి స్థితుల యొక్క రాజ్ఞి కన్యకల యొక్క రాజ్ఞి సకల పునీతుల యొక్క రాజ్ఞి జన్మ పాపము లేక ఉద్భవించిన రాజ్ఞి మోక్షమును కొనిపోబడిన రాజ్ఞి పరిశుద్ధ జపమాల రాజ్ఞి సకల కుటుంబాల రాజ్ఞి సమాధానం యొక్క రాజ్ఞి సర్వేశ్వని గొర్రెపిల్ల లోకం యొక్క పాపమును పరిహరించడం వారా సర్వేశ్వని గొర్రెపిల్ల లోకం యొక్క పాపమును పరిహరించడం వారా మా ప్రార్థన వివరించండి స్వామి. సర్వేశ్వని గొర్రెపిల్ల లోకం యొక్క పాపమును పరిహరించడం వారా మా మీద ఉండండి స్వామి. యేసు ప్రభుని వాగ్దాత్మలకు మేము పాత్రమగినట్లు సర్వేశ్వని యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. జగదు రక్షణ చేసువా మీ చెల్లి కింద చెందిన మీ దేవమాతను మీ ప్రియ శిశు తల్లిగా పాలించుదురే. ఇదిగో మాకు అంతటి అనుగ్రహం దయచేసి దేవుని వారి కాల ప్రమాణమందు నిజమైన మనుషుడే జన్మించి తెలుసుకున్న వంటి ఆమెకి బిడ్డగాని భాగ్యమును మాకెప్పటికీ ప్రాప్తించండి స్వామి. ఆమేన్. నిధుల పూజలు చేయగవేం చేసిన ఈ శుభవేళ స్వాగతమో దేవా సుమా స్వాగతమో ప్రభువా స్వాగతమో దేవా. ఇద్దరు ముగ్గురు కోడిన చోట నేనుంటానని పలికిన దేవా. ఇద్దరు ముగ్గురు కూడిన
చోట నేనుంటానని పలికిన దేవా, మా దోషములను క్షమించు స్వామి, మా దోషములను క్షమించు స్వామి, నీ కృపలో మమ్ము నడిపించు దేవా, నీ కృపలో మమ్ము నడిపించు దేవా, స్వాగతమో దేవా, సుమా స్వాగతమో ప్రభువా, స్వాగతమో దేవా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథునిందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ శనివారం రోజున మరియ తల్లిని స్మరణ చేసుకుంటూ ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొనటానికి మనం ఇక్కడ సమావేశమై ఉన్నాం. రేపటి దినమున పెంతెకోస్తు మహోత్సవాన్ని కొనియాడబోతూ ఉన్నాం. కాబట్టి ఈరోజు పెంతెకోస్తు ఆదివారం ముందటి శనివారము జాగరణ పూజగా పవిత్రాత్మ దివ్య బలి పూజను సమర్పించుకుంటూ ఉన్నాం. దేవుని యొక్క ఆత్మ మరియ తల్లి గర్భాన్ని ధరింపజేసింది, యేసు ప్రభువుని ఈ లోకానికి తీసుకొని వచ్చేలాగా చేసింది. ఆత్మ ప్రేరితుడైనటువంటి యేసు ప్రభు తన యొక్క రక్షణ కార్యాన్ని నెరవేర్చి ఉన్నారు. మరి ఆయన మానవ జాతి నుండి నిష్క్రమిస్తూ ఉన్నటువంటి తరుణంలో నేను మీకొక ఆదరణకర్తను పంపించేదను అని చెప్పేసి పరిశుద్ధాత్మను మళ్ళీ ఒకసారి మనకి ప్రభు అందిస్తూ ఉన్నటువంటి సన్నివేశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ఆత్మ మనకు కనిపించదు, కాకపోతే కనిపించకుండానే మన జీవితాలను ప్రేరేపిస్తూ ఉన్నది, నిండైన క్రైస్తవ జీవితాన్ని జీవించటానికి ప్రోత్సహిస్తూ ఉన్నది. ఆత్మ సర్వేశ్వరుని యొక్క ఫలాలు, ఆత్మ సర్వేశ్వరుని యొక్క వరాలు దేవుడు మనకు మెండుగా దయచేయాలని ప్రార్థన చేద్దాం. మరియ తల్లి మనల్ని మున్ముందుకు నడిపించాలి అని చెప్పేసి వేడుకుందాం. ఈ పరమ పవిత్రమైనటువంటి దివ్య బలి పూజలో యోగ్యముగా పాల్గొనుటకు మన పాపములను ఒప్పుకొందాము. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని అపరాధినై అందుడనై అపవాదితో అనుచరుడై, అపరాధినై అందుడనై అపవాదితో అనుచరుడై సంచరించితి చీకటిలో, వంచన చేసితి అందరిలో, వంచన చేసితి అందరిలో. దేవా పాపిని సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ఏలిన వారా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి.
మంగళం భువి నిలసారులకు సమాధానము 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 దేవాతి దేవా పరలోక రాజా దయా సంపన్నవో శక్తిమంత దేవాతి దేవా పరలోక రాజా దయా సంపన్నవో శక్తిమంత మా స్తుతి మహిమా గణారాధన మా స్తుతి మహిమా గణారాధన అర్పింతుము అనవరతం పొగడెదము మీ మహావైభవం పాడెదము వందన గీతం వందన గీతం దివినేలు మహారాజుకే మంగళం భువి నిలసారులకు సమాధానము 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 నరరూపధారవో క్రీస్తు రాజా మా మధ్య వెలసిన ఓ గొర్రెపిల్ల నరరూపధారా ఓ క్రీస్తు రాజా మా మధ్య వెలసిన ఓ గొర్రెపిల్ల పాపలోకమును మళ్ళించు ప్రభువా పాపలోకమును మళ్ళించు ప్రభువా దయతోడమో కాయుమో దేవా పొగడెదము మీ మహావైభవం పాడెదము వందన గీతం వందన గీతం దివినేలు మహారాజుకే మంగళం భువి నిలసారులకు సమాధానము 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 పితపీఠానికి కుడి ప్రక్కన అధిరోధించినవో మహారాజా పితపీఠానికి కుడి ప్రక్కన అధిరోధించినవో మహారాజా పిత పవిత్రాత్మలతో సహా పిత పవిత్రాత్మలతో సహా సకలం స్తుతించదం సకలం స్తుతించదం పొగడెదము మీ మహావైభవం పాడెదము వందన గీతం వందన గీతం ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర,
మేము పాస్కా పరమరహస్యమును 10 రోజుల పాటు జరుపుకొనుటకు నీవు అవకాశమును దయచేసితివి. భూమిపై వ్యాపించిన వివిధ దేశములను, విభిన్న భాషలను తారుమారు కాని విధముగా స్వర్గానుగ్రహముతో ఏకము చేయమని అర్థించుచున్నాము. వీరందరూ ఐక్యమై నీ నామమందు విశ్వాసమును ఏకకంఠముతో ప్రకటించినట్లు కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సౌలు రోములో నివసించుచు దేవుని రాజ్యం గురించి బోధించుచుండెను. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 16 నుండి 20 వరకు మరియు 30 నుండి 31 వరకు. మేము రోము చేరుకొనినప్పుడు ఒక సైనికుని కాపలాలో పౌలు ఒంటరిగా నివసింప అనుమతింపబడెను. 3 రోజుల పిదప పౌలు స్థానిక యూదుల నాయకులను సమావేశమునకు పిలిచెను. వారు సమావేశమైనప్పుడు పౌలు వారితో, సోదరులారా, నేను మన జనులకును మన పూర్వుల నుండి పొందిన ఆచారములకును వ్యతిరేకముగా ఏమీయూ చేయకపోయినను యెరూషలేములో ఖైదీగా పట్టుకొనబడి రోమీయులకు అప్పగింపబడితిని. వారు నన్ను పరీక్షించిన తర్వాత నన్ను వదిలేయగోరిరి. ఎందుకనా నేను చంపబడుటకు తగిన నేరమేమీ చేసి ఉండలేదని వారు గ్రహించిరి. కానీ యూదులు దీనికి అభ్యంతరం చెప్పినప్పుడు నేను చక్రవర్తికి ఫిర్యాదు చేసుకుందునని చెప్పవలసి వచ్చాను. కానీ నా సొంత జనముపై నేరము మోపుటకు నేను అట్లు చేయలేదు. అందుచే నేను మిమ్ము చూచి మీతో మాట్లాడవలెనని పిలిపించి తిని. ఏలైనా ఇశ్రాయేలు ప్రజలు ఎవరి కొరకు నిరీక్షించున్నారో ఆయన నిమిత్తమే నేను ఈ సంఖ్యలతో బంధింపబడి ఉన్నాను అని పలికెను. పౌలు తాను అద్దెకు తీసుకున్న ఇంటిలో 2 సంవత్సరముల పాటు ఉండి తనను చూడవచ్చిన వారందరినీ స్వీకరించుచుండెను. అతడు బహిరంగముగా నిరాటకముగా దేవుని రాజ్యం గురించి, ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి వారికి బోధించుచుండెను. ఇది ప్రభువు వాక్కు. వందనములు. మాట్లాడే దేవుడవు నీవో, మాట్లాడని రాయివి శత్రువు నీవు కావు. మాట్లాడే దేవుడవు నీవో, యేసయ్యా 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 యేసయ్యా
ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను గారు రాసిన శుభవార్త 7వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 37 నుండి 39 వరకు. యోహాను గారు రాసిన శుభవార్త 7వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 37 నుండి 39 వరకు. పండుగ చివరి రోజు ప్రధానమైనది. ఆనాడు యేసు నిలిచి బిగ్గరగా, ఎవడైనా దప్పిక కొనొచ్చో నా దగ్గరకు వచ్చును గాక. నన్ను విశ్వసించువాడు వచ్చి దప్పిక తీర్చుకొనును గాక. లేఖనములో చెప్పబడినట్లు నన్ను విశ్వసించు వాని అంతరంగము నుండి జీవ జలనదులు ప్రవహించును అని చెప్పాను. ఆయన తన్ను విశ్వసించు వారు పొందబోవు ఆత్మను గురించి ఇట్లు పలికెను. యేసు ఇంకను మహిమపరపబడనందున ఆత్మ ఇంకను అనుగ్రహింపబడలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, రేపటి దినము ఎంతో తిరుసభలో ముఖ్యమైనటువంటి రోజు, పెంతెకోస్తు పండుగ. దానినే బర్త్డే ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ అని కూడా అనొచ్చు. తిరుసభ యొక్క పుట్టినరోజు. కారణం ఏమిటి అనగా, ఆత్మ సర్వేశ్వరుడు యేసు ప్రభు మరణించిన తర్వాత భయాందోళనతో గురి అయినటువంటి శిష్యుల మీదకి అగ్ని నాలుకల రూపంలో వేంచేసి వారిని ఆత్మతో అభిషేకింపగా, పేతురు శిష్యుల నాయకుడు ఒక సుదీర్ఘమైనటువంటి ప్రసంగాన్ని అక్కడ ఇచ్చి దాదాపు 3000 మంది యూదులు క్రైస్తవత్వాన్ని స్వీకరించుకున్నారు. కాబట్టి ఈ పెంతెకోస్తు మహోత్సవము తిరుసభ యొక్క జన్మదినముగా కొనియాడబడుతూ ఉంది. మరి ఈ పండుగ ఎంత గొప్పది అంటే, దానికి ముందు రోజు నుంచే జాగరణ పూజగా తిరుసభ మనకు ఒక పూజను అందజేసి ఈ యొక్క పండుగ గురించి ముందు రోజు నుంచే ధ్యానము చేయమని మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ గుమికూడినటువంటి మనందరి మీదకి పరిశుద్ధాత్మ శక్తి వేంచేసి రావాలని, ఆత్మ సర్వేశ్వరుడు మనందరి జీవితాలలో కూడా గొప్ప అద్భుతాలు చేయాలి అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఆత్మ సర్వేశ్వరుని స్తుతించుకుందాం. పావనాత్ముడా పావనాత్ముడా శక్తి నొసగు పావనాత్ముడా. అందరం పావనాత్ముడా పావనాత్ముడా శక్తి నొసగు పావనాత్ముడా. ఎట్లు నేను జీవించాలి, దేని కోసం జీవించాలి నేర్పించు పావనాత్ముడా. ఎట్లు నేను జీవించాలి, దేని కోసం జీవించాలి నేర్పించు పావనాత్ముడా. నీదు వచనం ధ్యానింప, నీతోనే జీవింప నేర్పించు పావనాత్ముడా. నీదు వచనం ధ్యానింప, నీతోనే జీవింప నేర్పించు పావనాత్ముడా. పావనాత్ముడా పావనాత్ముడా జీవమసగు పావనాత్ముడా. పావనాత్ముడా పావనాత్ముడా జీవమసగు పావనాత్ముడా. ఎట్లు నేను ప్రార్థించాలి, దేని కోసం
ప్రార్థించాలి నేర్పించు పావనాత్ముడా. ఎట్లు నేను ప్రార్థించాలి, దేని కోసం ప్రార్థించాలి, నేర్పించు పావనాత్ముడా. నీదు వచనం ధ్యానింప, నీతోనే జీవింప నేర్పించు పావనాత్ముడా. నీదు వచనం ధ్యానింప, నీతోనే జీవింప నేర్పించు పావనాత్ముడా. పావనాత్ముడా, పావనాత్ముడా, జీవమసగు పావనాత్ముడా. పావనాత్ముడా, పావనాత్ముడా, జీవమసగు పావనాత్ముడా. Praise the Lord. 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 ప్రియ సహోదరి సహోదరులారా, సత్యోపదేశం మనం చదువుకున్నటువంటి రోజులలో మనకు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు అనే ప్రశ్నకు మనం ఏం సమాధానం చెప్పాం? ఒకే ఒక్క దేవుడు. ఒకే ఒక్క దేవునిలో ఎంతమంది వ్యక్తులు ఉన్నారు? ముగ్గురు వ్యక్తులు. వాళ్ళ పేర్లేంటి? పితా, పుత్ర, పవిత్రాత్మ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు. తండ్రి దేవుడు సర్వాన్ని సృజించాడు, నిన్ను నన్ను తయారు చేశాడు, సకల సృష్టిని మనకు అందజేశాడు. పాత నిబంధన గ్రంథంలో తండ్రి దేవుడు యావే దేవునిగా ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వము నుంచి కానా దేశానికి నడిపించుకొని వెళ్ళాడు. ఈ విధంగా తండ్రి దేవుని గురించి మనకు చాలా చక్కగా దేవుని వాక్యము చాలా సెలవిస్తూ ఉంది. ఇక రెండవ వ్యక్తి అయినటువంటి యేసు ప్రభు నూతన నిబంధనలో పాత నిబంధన యొక్క ప్రవక్తల యొక్క ప్రవచనాలను నెరవేరుస్తూ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. 33 సంవత్సరాలు మానవులతో కలిసి మెలిసి జీవించారు, బోధించారు, అద్భుతాలు చేశారు. చివరికి శిలువ మరణ పునరుత్థానాల ద్వారా రక్షణ ప్రణాళికను ఆయన నెరవేర్చి ఉన్నారు. ఇక మూడవ వ్యక్తి ఆత్మ సర్వేశ్వరుడు. కనిపించనటువంటి వ్యక్తి, కనిపించకుండానే అంతటిని కూడా చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి. పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధన ఆది కాండములో 1వ అధ్యాయం 1-2 వచనాలలో మొట్టమొదటి బైబిల్ గ్రంథములో చెప్పబడినటువంటి త్రియేక సర్వేశ్వరుల్లో ఎవరు అంటే పరిశుద్ధాత్మ. అగాధ జలములపై దేవుని ఆత్మ సంచరించుచూ ఉండెను అనేటటువంటి మాటను మనం ఆది కాండములో 1వ అధ్యాయం 1-2 వచనాలలో చదువుకుంటూ ఉన్నాం. అనగా తండ్రి దేవుని గురించి చెప్పక పూర్వమే, యేసు ప్రభువుని గురించి చెప్పక పూర్వమే ఆత్మ సర్వేశ్వరుని గురించి తెలియజేయబడుతూ ఉన్నది. కనిపించకుండానే అన్నిటినీ కూడా ఆయన తన యొక్క ఆధీనములో ఉంచుకునేటటువంటి వాడు. మనం రేపటి దినాన్ని కూడా సువిశేషంలో చదువుతూ ఉన్నాం. ఆయన ఒక పెద్ద గాలి రూపములో కనిపించటము, పావుర రూపములో కనిపించటము, ఆయన ఒక అగ్ని జ్వాలల రూపములో కనిపించటము. ఈ విధంగా ఒక స్వరూపం అనేటటువంటిది లేకుండా ఆయన పదే పదే ప్రజలను ఆయన నడిపిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు పవిత్రాత్మకు ఇచ్చినటువంటి పేరేమిటి అనగా ఆదరణకర్త. ఆదరించేటటువంటి వాడు, ఓదార్చేటటువంటి వాడు. ఆదరణకర్త, ఓదార్చువాడు అనగా మీరు ఏదైనా శ్రమలలో, ఇబ్బందులలో, కష్టాలలో ఉంటే మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఓదార్చేటటువంటి వాడు. మీకేం పర్వాలేదు, మీకేం భయం లేదు, నేనున్నాను అనేటటువంటి అభయాన్ని వసగేటటువంటి వాడుగా ఆత్మ సర్వేశ్వరుడు ఉంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన చేసింది అదే. 12 మంది శిష్యులు గజగజ వణుకుతూ ఉన్నారు. ఆ గదిలో కూర్చొని యూదులు ఎప్పుడెప్పుడు వచ్చి మా యొక్క నాయకుడైనటువంటి యేసు ప్రభుని చంపినట్లు మమ్మల్ని కూడా చంపివేస్తారేమో అని చెప్పేసి భయపడుతూ ఉన్నటువంటి శిష్యుల మీదకి వేం చేసినటువంటి ఆత్మ
వారిని బలపరుస్తూ ఉంది, దృఢపరుస్తూ ఉంది, ధైర్యపరుస్తూ ఉంది, ఓదారుస్తూ ఉంది. ఇక మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి సకల జాతి జనులకు మీరు సువార్తను ప్రకటించండి. ఎందుకంటే మీరు నా యొక్క శక్తిని పొంది ఉన్నారు, ఆత్మ ప్రేరేపితులై ఉన్నారు. కాబట్టి మీరు ఇక ఎక్కడికి వెళ్ళినా అద్భుతాలు జరుగుతాయి. మీరు పాములను పట్టుకున్నా సరే అవి మీకు హాని చేయవు, మీరు విషము తాగినా సరే మీకు ఎలాంటి ఆపద కూడా జరగదు. కాబట్టి మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి అని చెప్పేసి 12 మంది శిష్యుల మీదకు ఆత్మ సర్వేశ్వరుడు వేం చేసి వస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తుల చర్యలు 1వ అధ్యాయం నుంచి చివరి వరకు మనం చదువుకున్నట్లయితే ఆత్మ ప్రేరేపితులైనటువంటి ఆ యొక్క శిష్యులు అపోస్తులుగా మారుతూ ఉన్నారు, ప్రపంచ నలుమూలలకు వెళుతూ ఉన్నారు. కేవలం యూదులకు మాత్రమే కాదు సువార్త, యూదయేతరులకు కూడా పౌలు గారు, సిలాసు గారు, ఈ విధంగా ఎంతోమంది వ్యక్తులు, కొత్త వ్యక్తులను పరిశుద్ధాత్మ ప్రేరేపించి వారిపై దిగివచ్చి వారిని అభిషేకించి వారిని దేవుని యొక్క శిష్యులుగా మారుస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మ సర్వేశ్వరుడు మన కంటికి కనిపించకుండానే మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు, మనల్ని మంచి వైపుకు నడిపిస్తూ ఉన్నాడు. ఆత్మ సర్వేశ్వరుని యొక్క ఫలాలు, ఆత్మ సర్వేశ్వరుని యొక్క వరాలు, వీటిని మనం పొందుకోవాలి అంటే ప్రతిరోజు కూడా ప్రభువా నీ యొక్క ఆత్మను నాపై కుమ్మరించండి. యేసు ప్రభు అంటారు, ఎవరైతే ఆత్మను కుమ్మరించమని ప్రార్థన చేస్తారో వారికి తప్పకుండా వారి యొక్క ప్రార్థన నేను ఆలకిస్తాను, వారికి నా యొక్క ఆత్మను వసగుతాను అని చెప్పేసి యేసు ప్రభు మనతో ప్రమాణం చేస్తూ ఉన్నారు. మరి ఆత్మ ప్రేరేపితులైనటువంటి వ్యక్తులు, వారిలో ఒక విధమైనటువంటి నూతనత్వం కనిపిస్తూ ఉంది. ఆత్మ సర్వేశ్వరుడు నూతనీకరించేటటువంటి వాడు, అనగా పాపపు స్థితిలో ఉన్నటువంటి మనల్ని ఆ యొక్క పాపాన్ని జయించి త్యజించి పాపపు బానిస సంఖ్యలను తెంచుకొని ఒక పవిత్రమైనటువంటి జీవితానికి, పాపము లేకుండా జీవించేటటువంటి జీవన విధానానికి ఆత్మ సర్వేశ్వరుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, రేపటి సువిశేషంలో మనం ఆలకించబోతూ ఉన్నాం. శిష్యుల మీదకి ఆ యొక్క ఆత్మను పంపించినటువంటి ప్రభువు వారిపై ఆత్మను ఊది, మీరు ఎవరి పాపములనైతే క్షమిస్తారో వారి యొక్క పాపములు క్షమింపబడతాయి, మీరు ఎవరి పాపములైతే క్షమించకుండా ఉంటారో వారి పాపములు క్షమింపబడవు అని చెప్పేసి ఆత్మ సర్వేశ్వరుని యొక్క శక్తి ఇంత గొప్పగా ఉండబోతూ ఉన్నది అని చెప్పేసి మనకు సెలవిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పెంతెకోస్తు ముందు రోజు జాగరణ పండుగను మనం కొనియాడుతూ ఉండగా, ప్రభువా మీరు నాకు ఈ యొక్క ఆత్మ సర్వేశ్వరుని నా జీవితాల్లోకి పంపించండి. వివేకము, ధైర్యము, జ్ఞానము, తెలివి, ఇవన్నీ కూడా ఆత్మ ఫలాలుగా ఉంటూ ఉండగా, ప్రభువా నన్ను నీ యొక్క ఆత్మశక్తితో, ఆత్మ వరములతో నన్ను నింపండి అని చెప్పేసి ప్రార్థన చేసుకుందాం. అలాగే మరియ తల్లి ఆత్మశక్తితో గర్భవంతురాలై గర్భము ధరించి యేసు ప్రభువుని ఈ లోకానికి తీసుకొని వస్తూ ఉన్నది. పరిశుద్ధ మరియమ్మ గారు కూడా ఆత్మ సర్వేశ్వరుని చేత ప్రేరేపితులైనటువంటి వ్యక్తి. తద్వారా ఆమె జీవితాంతం కూడా ఒక పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించగలిగింది. నిర్మల రాజ్ఞిగా నిలబడుతూ ఉన్నది, నిష్కలంక మాతగా మనకు ఆమె కనిపిస్తూ ఉన్నది. కారణం ఏమిటి అనగా ఆమె దేవుని యొక్క ఆత్మశక్తిని పొందుకున్నటువంటి స్త్రీ. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మ సర్వేశ్వరుడు మనల్ని ముందుకు నడిపించాలని ప్రార్థన చేసుకుందాం. తద్వారా ఆత్మ ప్రేరేపితులమై ఆత్మచేత అభిషక్తులమై మనము మన యొక్క క్రైస్తవ జీవితాన్ని నిండుగా జీవించడానికి ప్రభు మనకు శక్తినివ్వాలని ప్రార్థన చేసుకుందాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. సంధ్యరాగముతో అంజలి హస్తముతో, సంధ్యరాగముతో అంజలి హస్తముతో సమర్పించే పుష్పాంజలి స్వీకరించు వినయాంజలి, సమర్పించే పుష్పాంజలి
స్వీకరించు వినయాంజలి సంధ్యరాగముతో అంజలి హస్తముతో కలసిన సోదరులు కలిపిన కరములతో కలసిన సోదరులు కలిపిన కరములతో చిలికిన ఈశ్వరు పలికిన అనురాగం చిలికిన ఈశ్వరు పలికిన అనురాగం సంధ్యరాగముతో అంజలి హస్తముతో. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శేష ప్రేమ కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మేమిప్పుడు తెచ్చిన ఈ అర్పణలను పవిత్రాత్మ ఆశీస్సులతో నింపుము. ఈ దివ్య బలి ద్వారా నీవు ప్రేమించి ఆదరించు నీ శ్రీ సభ లోకమంతటికి నీ రక్షణమును అందజేయు సాధనముగా ఉండునట్లు నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పినావు. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా నీవు పాస్కా పరమరహస్యం నెరవేర్చుచు నీ కుమారుని ద్వారా నీ బిడ్డలుగా ఎన్నికైన వారికి ఈరోజు నీ పవిత్రాత్మను ప్రసాదించుచున్నావు. శ్రీ సభ ప్రారంభ దశలో ఈ పవిత్రాత్మ సమస్త ప్రజలకు దైవ జ్ఞానమునొసగి వివిధ భాషలను మాట్లాడు ప్రజలను ఐక్యపరచను. ఏకకంఠముతో ఒకే విశ్వాసమును ప్రకటించుటకు ఉపకరించను. కావున పాస్కోత్సవ ఆనందముతో ప్రపంచమంతయు ఉప్పొంగుచున్నది. స్వర్గీయ శక్తులు, దైవదూతల దళములు నీ మహిమను ప్రకటించుచు నీ వైభవమును నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రేరణ వారు నామమును చేసిన వారు ఆశీర్వదింపబడిన వారు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆత్మదేవుడు దిగి వచ్చును, అందరినీ ఆవరించగను.
తీర్చగను మనలన్ ఆత్మదేవుడు దిగి వచ్చును. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. పరలోక వరమునిచును ప్రతి వాడిని నడిపించును. పరలోక వరమునిచును ప్రతి వాడిని నడిపించును. ప్రభు యేసుని ఆత్మంబే దివ్యాత్మంబు ప్రతి మనసును గాయచుండును. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము. మేము కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సుగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభ జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గాలి బాలిపీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమంది పరిపూర్ణలో చేయము. ఉత్థానముగిదమన్న నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరును, నీ కనిక్రమం చనిపోయిన వారిని జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశంలో చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కనితలుగు మరియు మాతతోనూ, ఆమె భర్త పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత అంతోని వారితోనూ, పునీత మదర్ తెరెసా గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుతాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్ష
రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పివ్వండి. మా యొక్క తప్పులు వారిని మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపక కీడుల నుండి మమ్ము రక్షించండి. అన్ని కీడుల నుండి మమ్ము రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో పలికిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ తిరుసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండును గాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. కాపాడునుగాక. సర్వేశ్వర కరిగిపోయాను దేవా నీ దివ్య సప్రసాదములో, కలిసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో. కరిగిపోయాను దేవా నీ దివ్య సప్రసాదములో, కలిసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యంలో. మురిసిపోయింది నా ఆత్మ నీ రాకకు, మురిసిపోయింది నా ఆత్మ నీ రాకకు. తనివి తీరింది నా మనసు నీ సన్నిధిలో, తనివి తీరింది నా మనసు నీ సన్నిధిలో. యేసయ్యా యేసయ్యా నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా. యేసయ్యా యేసయ్యా నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా. కరిగిపోయాను దేవా
నీ దివ్య ప్రసాదములో